ఇండస్ట్రీలో ఇప్పుడు రాజ్ తరుణ్ ఇష్యూ హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఆయన మీద మాజీ లవర్ లావణ్య పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసింది. తనతో 11 ఏళ్ల పాటు రాజ్ తరుణ్ సహజీవనం చేసి మోసం చేశాడని లావణ్య ఆరోపణలు చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా వీడియోలు పోస్టులు చేయడం, తిట్టుకుంటూ కామెంట్స్ చేసుకోవడం, పలు ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్లడం జరిగాయి. లావణ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ తరుణ్ చెప్పినప్పటికీ సరైన సాక్ష్యాలు చూపించి మరీ ఆయన్ని లాక్ చేసింది లావణ్య. పోలీసులు కూడా కేసు ఫైల్ చేసి విచారణ చేశారు. లావణ్య చెప్పిన విషయాలు నిజమేనని గుర్తించి ఛార్జ్ షీట్ ను కూడా ఫైల్ చేశారు. లావణ్యతో ఇష్యూ నడుస్తుండగానే రాజ్ తరుణ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేస్తూ వచ్చారు. అలా వచ్చిన పురుషోత్తముడు, తిరగబడిన స్వామి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. రాజ్ తరుణ్ వివాదాల ఇంపాక్ట్ వల్ల కూడా ఆ మూవీస్ అంతగా ఆడలేదని చెప్పాలి. ఇక మొదట్లో హడావిడి చేసిన లావణ్య ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయింది. మొన్న మధ్య మాత్రం సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసి మళ్ళీ రాజ్ తరుణ్ కు షాక్ ఇచ్చింది. ముంబైలో మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ కలిసి ఉంటున్న విషయాన్ని వీడియోతో సహా బయటపెట్టింది. అలాగే ఆ ఇంటికి వెళ్లి గొడవ చేసింది. మాల్వి మల్హోత్రాని బాగా తిట్టిపోసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇకపోతే ముంబైలో జరిగిన ఆ ఘటనను గుర్తు చేసుకొని రాజ్ తరుణ్ కుమిలిపోయాడు. మాల్వి మల్హోత్రాకి క్షమాపణలు చెప్పాడు. ముంబైలో జరిగిన ఘటన వల్ల తనకు ఎంతో బాధ కలిగిందని ట్విట్టర్లో ఎమోషనల్ అయ్యాడు. ముంబై ఘటన అవమానంగా అనిపించింది. ఈ ఇంటి వద్ద అలా గొడవ జరిగినందుకు క్షమించండి అని కోరుతున్నా. నీతో, నీ ఫ్రెండ్స్తో కలిసి చేసుకున్న వినాయక చవితి పండుగ నాకెంతో స్పెషల్. ఆ గణేశుడి ఆశీస్సులు మనందరికీ ఉంటాయని కోరుకుంటున్నాను అంటూ రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాని ట్యాగ్ చేసి సారీ చెప్పాడు. ప్రస్తుతం నెట్టింట రాజ్ తరుణ్ పోస్ట్ పై గట్టిగా చర్చ సాగుతోంది. తాజాగా రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ థియేటర్స్ లోకి వచ్చేసింది. ఈ మూవీ పైన రాజ్ తరుణ్ హోప్స్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. కంటెంట్ కూడా కొత్తగా ఉండడంతో ఈ మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇక చివరి 2 సినిమాలతో అంతగా మెప్పించలేకపోయిన రాజ్ తరుణ్ ఈ మూవీతోనైనా హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.